హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు రెసిపీ చూడగానే నోరూరుతుంది కదూ. మరి ఆలస్యం చేయకుండా ఈ ములక్కాయ పచ్చడి తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ ములక్కాడ పచ్చడి తయారీకి 250 గ్రామ్స్ వరకు ములక్కాడల్ని తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ లేకుండా తుడుచుకొని 1/2 ఇంచ్ సైజులో కానీ ఫుల్ ఇంచ్ సైజులో కానీ పొట్టుతోని కట్ చేసుకోవాలి. ఇలా పొట్టు ఉండడం వల్ల ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి చింతపండు వేస్తున్నాం కాబట్టి అంత చేదుగా అనిపించదు. ములక్కాడలకి తల తోక భాగాలు కట్ చేసుకొని మిగిలిన మొత్తం భాగాన్ని ఇలా 1/2 ఇంచ్ సైజులో కానీ 1 ఇంచ్ సైజులో కానీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ని తీసుకొని ఈ ములక్కాడ పచ్చడిలోకి 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. ఒకసారి వాష్ చేసుకొని మరి కొద్దిగా వాటర్ని వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేసి చింతగుజ్జుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిని పెట్టుకొని ములక్కాడలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని అలాగే పచ్చడికి కూడా సరిపోయేలాగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ములక్కాడల్ని స్లోగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ములక్కాడల్లో ఏమాత్రం వాటర్ లేకుండా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ములక్కాయ ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై వేసేటప్పుడు ఫ్లేమ్ని స్లోగా చేసుకొని వేసిన తర్వాత మొత్తం హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి రంగులోకి వచ్చేంతవరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసినట్లయితే ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉంటుంది. ఇలా మనం కట్ చేసిన ఎడ్జెస్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇలా వచ్చినప్పుడు వీటిని ఆయిల్ లేకుండా తీసి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మిగిలిన ములక్కాయ ముక్కలన్నింటినీ వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగానే ముందుగా ఫ్రై చేసిన ములక్కాయ ముక్కల్ని వేసి మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండా తీసి వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా ములక్కాయ ముక్కల్లో ఏమాత్రం వాటర్ కంటెంట్ లేకుండా చేసినట్లయితే దీనిని నెల రోజుల పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ములక్కాడ ముక్కలన్నింటినీ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ని పెట్టుకొని 1/2 స్పూన్ జీలకర్రని, 1/2 స్పూన్ ఆవాలని, 1/4 టీ స్పూన్ మెంతులని, 2 స్పూన్ల ధనియాలని వేసి చిటపటలాడే వరకు వేగించుకోవాలి. ఇలా ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ 4ంటిని కలిపి మసాలాని రెడీ చేసినట్లయితే ఈ ములక్కాయ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. దీనిలోకి ధనియాలని వేయడం వల్ల డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. చింతపండు కొద్దిగా పుల్లగా అనిపించినప్పుడు కొందరికి డైజెషన్ అవ్వదు కాబట్టి చింతపండు వేసినప్పుడు ఇలా ధనియాలని వేసినట్లయితే డైజెషన్ అవ్వడం కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు వీటిని తీసి కూల్ చేసుకొని పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లోకి తీసి పెట్టిన చింతగుజ్జును వేసి బాగా మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చేంతవరకు హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు 1/4 టీ స్పూన్ ఉప్పుని వేయడం వల్ల పులుపు మొత్తం విరిగిపోతుంది. అంత పుల్లగా అనిపించదు ఉప్పు వేయడం వల్ల. ఇలా ఒక పొంగు వచ్చేంతవరకు హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోనే కలుపుతూ మరిగించుకోవాలి. ఇందులో వేసిన వాటర్ అంతా పోయేంతవరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ మరిగించుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 250 గ్రామ్స్ ములక్కాడలకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుంది. చింతపండు మరీ పుల్లగా అనిపిస్తే కొద్దిగా తక్కువ తీసుకున్నా సరిపోతుంది. ఇలా మరిగించుకొని కూల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ములక్కాడ ముక్కల్లోకి 1/2 స్పూన్ వరకు ఉప్పుని పొడి చేసుకున్న మసాలాని వేసి ఒక 2 నిమిషాలు ముక్కలు విడిపోకుండా
జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ మసాలా ఉప్పు మొత్తం ములక్కాడలకి పట్టినట్లయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత చల్లబరుచుకున్న చింతగుజ్జును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా ఉప్పు చింతగుజ్జు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు మ్యారినేట్ చేయడం వల్ల ములక్కాడలు మంచి టేస్టీగా తయారవుతాయి. ఇప్పుడు దీనిలోకి కావలసిన పోపుని రెడీ చేసుకుందాం. మనం ములక్కాడల్ని ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్తోనే ఈ పోపుని రెడీ చేసుకుంటున్నాం. దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, మెంతులని వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే 1/2 స్పూన్ చొప్పున అన్నింటినీ వేసుకొని పొడి చేసుకున్నాం కదా, మరి ఎక్కువ వేసినా చేదు అనిపిస్తుంది. అలా కాకుండా 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులని వేసుకొని ఒక ఫుల్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దీనిని ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కాకుండా ఒక 10 డేస్ వరకు ఉండేలాగా చేస్తున్నాను కాబట్టి ఒక 10 కరివేపాకు రెబ్బల్ని వేసుకున్నాను. ఎక్కువ రోజులకైతే కరివేపాకు రెబ్బల్ని వేయకూడదు. దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మొత్తం కూల్ చేసుకొని ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు 2 స్పూన్ల వరకు ఉప్పు వేసిన కారంని వేసుకున్నాను. ఇలా 250 గ్రామ్స్ ములక్కాడలకి 2 పెద్ద స్పూన్ల కారం అయితే సరిపోతుంది. దీనిలోకి చింతపండుని కూడా వేస్తున్నాం కాబట్టి చింతపండుకి ములక్కాడలకి సరిపోయేంత కారంని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన కారంని ములక్కాడలోకి వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం మొత్తం ములక్కాడ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన కారం మసాలాని మొత్తం ములక్కాడలోకి వేసుకొని ఒక 2 నిమిషాలు చెయ్యి పెట్టకుండా స్పూన్తో కానీ వుడెన్ స్పాచులాతో కానీ మిక్స్ చేసుకోవాలి. ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ ములక్కాడ పచ్చడిని హెల్తీగా రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని చేసిన వెంటనే కాకుండా ఒక 2-3 అవర్స్ తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిన దాన్ని గ్లాస్ జార్లోకి కానీ ప్లాస్టిక్ కంటైనర్లోకి కానీ వేసుకొని కొద్దిగా గార్లిక్ ముక్కలని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి ముక్కలని ఇలా పచ్చిగా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక 2 డేస్ తర్వాత తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.